వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయమైన పండుగ. ఇది దసరా ముందు 9 రోజులు జరుపుకుంటారు. పూలతో బతుకమ్మను అలంకరించి సాయంత్రం వేళలో ఆడబిడ్డలు, మహిళలు వలయంగా చేరి పాటలు పాడుతూ ఆడతారు. చాలా మందికి ఏ రోజు ఏ బతుకమ్మ చేసుకోవాలి అన్న సందేహం ఉంటుంది. మొదటగా ఎంగిలి పూల బతుకమ్మతో ఆరంభమై తర్వాత అటికి బతుకమ్మ, 3 పువ్వుల బతుకమ్మ, నానబోయి బతుకమ్మ, సద్దుల బతుకమ్మ ఇలా 9 రోజుల పాటు కొనసాగుతుంది. చివరగా దసరా పండుగ ముందు రోజు జరిగే సద్దుల బతుకమ్మనే ప్రధానంగా చేస్తారు. ఏ రోజు ఏ బతుకమ్మ అనేది మన పెద్దలు చెప్పిన పద్ధతుల ప్రకారం పాటించాలి. ఇది కేవలం ఆటపాటల పండుగ మాత్రమే కాదు, తెలంగాణ ఆడబిడ్డల భక్తి, బంధుత్వం, మాతృత్వానికి ప్రతీక అని తుమ్మనపల్లి రవీంద్రాచార్యులు భక్తులకు వివరించారు. తుమ్మనపల్లి రవీంద్రాచారి స్థానిక విశ్వకర్మ వీధిలో పూజా కార్యక్రమం నిర్వహిస్తుంటాము. ఒక ప్రజలలో భక్తులలో ఒకటి సందేహము నెలకొన్నది. అది ఏంటయ్యా అని చెప్పంటే, ఈ సంవత్సరము సద్దుల బతుకమ్మ పండుగ సోమవారమ్మ మంగళవారమా అనేది అందరికీ ఒక వచ్చిన సందేహము చాలా పెద్ద ప్రశ్నగా మారింది. ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. సద్దుల బతుకమ్మ అనే పండుగ సోమవారం నాడే నిర్వహించుకోవాలి. దీనిలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అభ్యంతరం కూడా లేదు. ఎందుకయ్యా అని చెప్పంటే, మనకు పెత్రమాస నుంచి మొదలు పెడితే 9వ రోజు ఆడుకునే సాంప్రదాయం ఉంది. దీనికి శరన్నవరాత్రి మహోత్సవాలకు, అమ్మవారి పూజా కార్యక్రమాలకు సంబంధం ఎలాంటిది ఉండదు. ఇది భక్తులు ముఖ్యంగా గమనించాల్సిన విషయము. పెత్రమాసం నుంచి మొదలు పెడితే 9వ రోజు నాడు ఏ రోజైనా, ఏ వారమైనా, ఏ తిథైనా తిథివార నక్షత్రానికి సంబంధం లేకుండా రోజులు మాత్రమే ఏర్పరచుకున్నటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. మీరు లెక్కించినట్టయితే పెత్రమాసం నుంచి వెనుక పెడితే సోమవారం నాడు 9 రోజు అవుతుంది. 9వ రోజు నాడు ఎలాంటి సందేహం లేకుండా నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు. దీని గురించి చిన్న వివరణ ఒక నిమిషంలో మీకు ఇస్తున్నాను. ఏంటయ్యా అని చెప్పంటే, ఈ యొక్క పండుగ ఈ బతుకమ్మ పండుగ అంటే గ్రామీణ ప్రాంతీయ ఆచారానికి సంబంధించిన పండుగ. ఇది శాస్త్రంలో కానీ పురాణంలో కానీ ఎక్కడ లేనటువంటి పండుగ. ఇది ప్రకృతి సంబంధించిన పండుగ కాబట్టి ప్రకృతి నుంచి వచ్చే పుష్పాలతో అమ్మవారిని కొలిచే పద్ధతి గ్రామీణ ప్రాంతీయ ఆచారం నుంచి వచ్చింది కాబట్టి అదే విధంగా మనము 9 రోజులు మాత్రమే జరుపుకునే పండుగ. ఈ విషయాన్ని భక్తులు అందరూ గమనించి సోమవారం నాడు జరుపుకోవాలని చెప్పి ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తున్నాను. శుభం భూయాత్, మంగళం మహాత్.